రేపు రాత్రి 12 గంటల తర్వాత వృశ్చిక రాశి వారికి అరుదైన అదృష్టం. ఫిబ్రవరి 8వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి మీకు కలగబోయే పూర్తి పరిణామాలు. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి అరుదైన అదృష్టం కలగబోతోంది. మీ జీవితం ఏ విధంగా మారబోతోంది? వృశ్చిక రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన పరిణామాలు వీరు ఎదుర్కొనబోతూ ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం పనితీరుకు ప్రశంసలు అనేవి లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించిన పెద్దలను కలుస్తారండి. నిర్ణయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ నామస్మరణ ద్వారా మీకు ఎన్ని కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. కీలకమైన వ్యవహారాలలో లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో మేలు జరగనుంది. సకాలంలో పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరిగా ఉంటుంది. మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. ముఖ్యమైన విషయాలలో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే చాలా మంచి ఫలితాలు అనేవి మీ సొంతం అవుతాయి. ఇష్టదైవ నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి రేపు రాత్రి 12 గంటల తర్వాత వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. ఫిబ్రవరి 8వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి మొదలుకొని మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే అనుకూలత అనేది ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూల వాతావరణమే ఉంటుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కావాలని కోరికలు కోరుకుంటూ ఉన్నారో ఆ కోరికలన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరుతాయని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా మేలే జరగబోతూ ఉంది. ఈ సమయం మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇప్పటి వరకు కూడా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి కూడా ఈ సమయంలో మంచిగా కోలుకుంటారు. అయితే ఫిబ్రవరి నెల చివరి 2 వారాల్లో కూడా మీకు సూర్యుడి గోచారం అనుకూలంగా లేకపోవడం చేత ఈ సమయంలో మీకు కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వేడి మరియు జీర్ణాశయానికి సంబంధించినటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కనుంది. ఆరోగ్యపరంగా కూడా అన్ని మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా శని ఈ రాశి నుండి 8వ స్థానంలో ప్రవేశించే సమయంలో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేది కలగవచ్చు. మీకు ఒత్తిడి కూడా పెరగవచ్చు. ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి. అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది అనేకమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తున్నాయి. శనిదేవుడు 7వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో మీకు సమస్యలను ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. మీకు మానసిక ఒత్తిడి కూడా పెరగనుంది. అయితే మొదటి 6 నెలలు గురుడి ప్రభావంతో మీకు చాలా సానుకూల ఫలితాలు అయితే పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి
ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధిని సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి సానుకూలత ఏర్పడుతుంది. రాహుకేతువుల సంచారం మీకు చాలా సహాయకరంగా మారుతుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలను కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావమైనందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవైనా స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరు పంచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజమే కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడుతూ ఉంటారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుందండి. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. బాల్యం నుండి వీరు సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశికి చెందినటువంటి వారి రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్య రాగం ధరించాలి. అనురాధ నక్షత్ర జాతకులు ఇంద్రనీలం ధరించాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పచ్చను ధరించినట్లయితే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితం అయితే వీరికి దక్కుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.